ఇక్కడ అమీర్పేటలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? లాస్ట్ 2 మంత్స్ నుంచి ఉంటుంది. 2 మంత్స్ నుంచి. ఓకే. లైక్ ఇక్కడ ఎలా ఉంటున్నారు? ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? హాస్టలా? పోలీస్ స్టేషన్ ఆపోజిట్ పీజీ. పీజీ. ఓకే. ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంది? స్పైసీ ఎక్కువ వేస్తారు ఫస్ట్. అది తినకపోయినా వాళ్ళకి అనవసరం. పడేస్తే అది పడేస్తేనే వాళ్ళకి వర్త్ అనిపిస్తుంది ఫస్ట్. ఫుడ్ బాగోదు. ఏంటి ఫుడ్ పడేస్తే వర్త్ అనిపిస్తుందా వాళ్ళకి? అంటే రేపు ఎప్పుడో చేసే ఫ్రైకి ఈరోజు దాన్ని కోయడం ఒలిచి పట్టడం చేస్తారు. అది ఫ్రై చేసేసరికి కొంచెం డ్రై అయిపోతుంది. దాంట్లో ఎక్కువ కారం వేస్తారు మళ్ళీ. అది తినలేదు. మరి అమ్మ చేతి వంట ఇవి ఏమైనా గుర్తొస్తున్నాయా మరి మీకు? తెచ్చుకున్నాగా బాక్స్లో. పికిల్సా? ఓకే. మరి చూస్తే మీరు ఎంత పే చేస్తున్నారు ఇప్పుడు హాస్టల్కి? 5K. 5K. లైక్ వర్త్ అనిపిస్తుందా లేదా? వర్త్ కాదు నన్ను అడిగితే. నార్మల్గా ఉంటుంది. ఓకే. మరి ఇక్కడ చూస్తుంటే మీరు ఎంత 2 మంత్స్ అవుతుంది కదా, లైక్ ఇక్కడ నేను బాగా విన్నాను ఈ ఏరియాస్లో, అంటే అమ్మాయిల హాస్టల్ విషయానికి వచ్చేటప్పటికి చాలా, అంటే వార్డెన్స్ కానీ వీళ్ళందరూ కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేస్తారు, అక్కడ ఉన్న మెన్స్ వీళ్ళందరూ అన్నది ఉన్నది కదా. ఎనీథింగ్ ఏమైనా మీకు ఎప్పుడైనా కానీ అనిపించిందా? నాకేమనిపించలేదు. ఏమనిపించలేదు అంటే మీ హాస్టల్ వరకు అలాగేమీ లేదు. మరి ఇక్కడికి రాబోతున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు రావద్దు అసలుకి రావద్దు. ఓకే. ఎందుకని? ఎందుకు వేస్ట్. నల్లగా హాస్టల్ అలవాటు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడం చాలా కష్టం. ఒకటి ఇక్కడ దారిని పోతుంటే ఆక్సిజన్ కంటే సిగరెట్ స్మెల్ ఎక్కువ పీల్చాలి. ఆ కోచింగ్ సెంటర్లో నీట్గా చెప్తారంటే ఫస్ట్ ఒక 1 మంత్ 15 days నీట్గా చెప్తారు, తర్వాత అంతా వేస్ట్ అనిపిస్తుంది. ఇక్కడికి రావడం దండగా నన్ను అడిగితే. అంటే కోచింగ్ ఏంటి నీట్గా అనిపించకపోవడం? అంటే వాళ్ళకి ఏంటి చెప్పాలని రూల్ లేదు కదా. కానీ 100% ప్లేస్మెంట్ అన్నది ఒక ట్యాగ్ రాసి పెట్టారు కదా. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు లేదని చెప్తారు. ఓకే. ఎంత ఫీజు పే చేస్తున్నారు మీరు? అవన్నీ అవద్దు. జస్ట్ నార్మల్గా అడుగుతున్నా, ఎంత పే చేస్తున్నారు కోచింగ్? టోటల్ 56. ఓ మై గాడ్, 56,000 పే చేస్తున్నారు. ఓకే. ఎన్ని మంత్స్? 6 months. 6 months. ఓకే. 56 హాస్టల్కి మంత్లీ ఒక 5 వేసుకున్నా సరే లైక్ 50,000 అయిపోతుంది. ఎంత 30, ఇది ఒకటి అరౌండ్ 1 lakh అయిపోతుంది. మంత్కి 50 కాదు, అది మొత్తం టోటల్ నేను చెప్పేది. ఓన్లీ కోచింగ్కే 1 lakh అవుతుంది మీకు. ఎస్ అవుతుంది. మరి ఏంటి దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయనుకుంటున్నారు? ఉన్నాయంటే అది ఇంకా మన హార్డ్ వర్క్, ఇంకా మన లక్. బేసిక్గా అయితే ఇక్కడ ఐటీ ఫుల్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రావట్లేదు, స్కోప్ లేదు ఫస్ట్ జాబ్కి. సరే అని కోర్స్ సైడ్ తీసుకుంటే అవి కూడా అట్లాగే ఉన్నాయి. అంటే ఇప్పుడేమో ఇక్కడేమైంది, పే చేసి ఉంటున్నాము, ఇంటికా నుంచి అలా పంపిస్తున్నారు అమ్మ నాన్న వాళ్ళు, ఆ ఫీలింగ్ ఏమైనా ఉందో? ఒక గిల్టీ ఫీలింగ్ ఉందా మీకు? ఉంటుందిగా. ఉంది. ఓకే. మరి అమ్మ వాళ్ళకి చెప్పదలుచుకోండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు మెయిన్గా ఇక్కడికి రాబోతున్న బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి? బీటెక్ తీసుకోకపోవడం బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. ఓకే. ఎందుకని ఇప్పుడు మాకే లేవు, మా సీనియర్స్కే జాబ్స్ లేవు, ఇంకా మేమే ఇంత సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తారని నా ఒపీనియన్. ఓకే. మరి అట్లనే మరి మమ్మీ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? లైక్ పేరెంట్స్కి, అంటే ఇక్కడికి పంపిస్తున్న ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏదైనా మంచి బీటెక్ కాకుండా ఏదైనా జాయిన్ చేస్తే ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది ఫోర్స్ చేస్తారు కదా, నువ్వు ఇంజనీరింగే చేయాలి, బీటెక్కే జాయిన్ అవ్వాలని. అలా మిమ్మల్ని కూడా ఫోర్స్ చేస్తారు? కానీ మీరు తీసుకుని చేస్తున్నారు, కానీ ఇబ్బంది పెట్టినారు.